నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్ అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇదంతా 25 ఫీట్ రోడ్ అండి. మనకి మన డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. అక్కడ సీసీ రోడ్ వేశారు. ఆడి సీసీ రోడ్ కూడా వేస్తారండి ఇంటి ముందు. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి లొకేషన్లో ఉందండి. మంచి లొకేషన్లో ఉంది. ఈ ఇంటికి దగ్గర మనకి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఫిలిం థియేటర్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయండి. మనకి మన 200 ఫీట్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి. మనకి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వరంగల్కి వెళ్ళే రూట్కి జస్ట్ ఆ హైవేకి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 36x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది. అది కాకుండా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మనకి లిఫ్ట్ కావాలని కూడా మీరు మాట్లాడుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. మన కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా మనకి కార్ పార్కింగ్ చెన్నకి ర్యాంప్ అంటే ర్యాంప్ మొత్తం గ్రానైట్ వర్కే ఇచ్చాడు. చూడండి, గ్రానైట్ వర్క్ చాలా బాగుంది. మనకి వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియా అనేది. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఈ ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చేసి PVC షీట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి కనిపించేది వాటర్ ప్రూఫ్ షీట్. ఇదంతా ఎదురుగా టైల్స్ వర్క్ అండి. మనకి పెయింటింగ్ వర్క్ అవుతుంది, కొంచెం పని ఉంది. ఆ పని అంతా అయిపోయే వరకు అన్నీ ఉంటాయండి. ఇలానే ఇవన్నీ క్లీన్ చేసి మనకి టోటల్ నీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి చూడండి, మనకి ఎంత ఎదురుగా టైల్స్ వర్క్ చూడండి. మెయిన్ డోర్ వచ్చి డబుల్ డోర్ ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ పక్కన వచ్చి ఎదురుగా వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ మనం సెట్ బ్యాక్లోకి వెళ్దాం. సెట్ బ్యాక్ విషయాన్ని చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఇంకో విషయం వచ్చేసి ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. బోర్ కనెక్షన్ పక్కనే ఎదురుగానే మనకు సంపు ఇచ్చాడు. ఇక్కడ ఇదంతా సంపు వర్క్. నెక్స్ట్ వచ్చి సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాము. ఇదంతా సెట్ బ్యాక్ వర్క్ అండి. మనకి చూడండి, ఇదంతా సెట్ బ్యాక్లో ఉన్నాము. సెట్ బ్యాక్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి. ఇక చూడండి, ఒక మంచి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా ఉందండి. మన డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే డ్రైనేజ్ కనెక్షన్ ఉంది రోడ్ పైన. బట్ మామూలుగా ఏదైనా జామ్ అయినా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, అంత క్లియర్గా ఉందండి. మనకి ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. కనిపించింది గ్రానైట్ వర్క్. పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి, వర్క్ కూడా చాలా మంచి విశాలమైన వర్క్ ఇచ్చాడు. నీట్ టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఇతను వచ్చేసి చాలా బాగుంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి చూడండి మనకి ఎంత బాగా ఇచ్చాడో. డబల్ డోర్ అయినా కూడా మంచి డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూసేంత మీరు హాల్ వర్క్ అండి. మీరు చూసేది చూడండి. హాల్ మొత్తం అంతా మనకి మంచి చిన్న బాగా ఇచ్చాడు. చూడండి, హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడండి. ఇదంతా మనకి చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత నీట్గా ఇచ్చాడో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుందండి. మనకి ఈ వీళ్ళది చాలా నెంబర్ 1 కన్స్ట్రక్షన్. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు, గ్రిల్స్ ఇచ్చాడు, UPVC విండోస్ అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇదంతా హాల్ వర్క్. హాల్లో టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి దీని ఆపోజిట్లో మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. పూజ గది కూడా ఉందండి ఇందులో. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి పూజ రూమ్ కూడా ఇచ్చాడు చిన్నగా. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ చూడండి, మనకి డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యే దగ్గర మనకి చిన్న లైట్స్ కూడా ఇచ్చాడు. మనకి దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి పెయింటింగ్ వర్క్ అయిపోయిందండి. డబ్బలు ఎక్కడో పెట్టారు, వీళ్ళు తీసేస్తారు, క్లీన్ చేస్తారు. గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు విండోకి. అక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. మనకి తన సర్వెంట్ వచ్చిన డోర్ ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోనికి అలా డోర్ కూడా ఇచ్చారు. కిచెన్లో బాగుంటుందండి. చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ చూడండి. ఇది వచ్చేసి దీని ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అండి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్ మధ్యలో మనకి వాష్ బేసిన్ కోసం వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని అనుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీ ఇష్టం అండి. ఒక సైడ్ మాస్టర్ బెడ్రూమ్, ఒక సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. బట్ రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఉందండి. మనకి ప్రజెంట్ దీంట్లోకి వెళ్దాం. ఈ బెడ్రూమ్లోకి. ఈ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడో. చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మన బిల్డర్ వచ్చేసి అంత బాగా ఇచ్చాడు. దీంట్లో లో రూఫ్ ఇచ్చాడు. లో రూఫ్ కూడా చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మనకి బెడ్రూమ్ సైజెస్. ఇది బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి దీంట్లో. చూడండి, బాత్రూమ్ హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీని ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్ ఉందండి. మనకి దీని ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్. ఇది కూడా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ డిఫరెంట్గా ఇచ్చాడు. మళ్ళీ చూడండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. మనకి చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ ఉంటాయండి. ఇంకోటి వీళ్ళకి లైఫ్ దీని గ్యారంటీ కూడా ఉంటుందండి. ఇది
అంత మంచి గ్యారంటీ కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, టైల్స్ మన గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీంట్లో కూడా సార్ బాత్రూమ్కి మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించానంటే హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజగా చూపించా, ఇటు మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, 2 అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయండి మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైకి వెళ్ళే దగ్గర స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి, బాగుంటుందండి. మనకి లిఫ్ట్ ఇంకా పెట్టలేదు, లిఫ్ట్ పెడతారు. ఇప్పుడు టెరెస్ పైకి స్టెప్స్ మీద వెళ్తున్నామండి మనకి ఫస్ట్ ఫ్లోర్కి. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. వాళ్ళకి అడుగుతున్నారు ఇక్కడ అంతా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి లిఫ్ట్ ఇక్కడ ఉంది. అంతా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు కనిపించేంత ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. మన చుట్టుపక్కల విషయానికి కోసం చూడండి, ఎదురుగా కూడా మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. లొకేషన్ చాలా బాగుంటుంది. ఇదంతా మనకి అక్కడ వరకు మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాడు, అక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చాడు. ఇదంతా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చాడండి మనకి. ఇది ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది, ఇక్కడ వాష్రూమ్ కూడా వచ్చింది. ఇది బయట మనకైనా ఇండియన్ బాత్రూమ్ అండి మనకి. ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. ఇంట్లోకి ఎంటర్ అవుదాం. మెయిన్ డోర్ వచ్చేసి మనకి చూడండి